బడ్డీ 2 hours 17 minutes రన్ టైమ్ తో ఈ మూవీ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, డైరెక్టర్ బై సోమ యాంటోనీ. ఇక ఈ మూవీ చూసాక ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నపిల్లలు చూసుకునే సినిమా, అదే రిపీటెడ్ కంటెంట్, ఏం చూస్తాం చెప్పండి. ఇలా ఎందుకు చెప్తున్నాను ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక ప్లాట్ విషయానికి వస్తే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకుంటారు. కానీ అనుకోని ఓ సంఘటన కారణంగా హీరోయిన్ కిడ్నాప్ చేయబడుతుంది. ఇక ఆమె ఆత్మ ఒక టెడ్డీ బేర్ లోకి ప్రవేశిస్తుంది. ఆ టెడ్డీ బేర్ లోకి వెళ్లిన ఆత్మ అసలు ఏం చేసింది, హీరో ఆదిత్యని ఎలా కలిసింది, తనే పల్లవి అని హీరో నమ్ముతాడా లేదా, పల్లవి బాడీ ఎక్కడుంది, చివరికి టెడ్డీలోనే ఆమె ఆత్మ మిగిలిపోతుందా, అసలు ఆదిత్య ఏం చేశాడు అన్నది తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో అల్లు శిరీష్ తనదైన మొత్తం పర్ఫార్మెన్స్ ని చూపెట్టాడు. మంచి లుక్స్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తూ కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూర్ తో ఉంటాడు. హీరో అండ్ హీరోయిన్ మధ్యలో లవ్ అండ్ కెమిస్ట్రీ సీన్స్ బాగా చూపెట్టారు. ముఖ్యంగా నడుము ట్రాక్ బాగుంటుంది. అదేంటో సినిమా చూసి మీరే తెలుసుకోండి, నేను చెప్పనుగా. ఇక హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ డీసెంట్ లుక్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో క్యూట్ గా ఉంటుంది. ఇంకా సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ బెటర్ గా ఉన్నాయి. ఇంకా అంతే. నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి బడ్డీ అనే ఈ మూవీ థియేటర్ లో ఎక్కువ కాలం ఉండడం కష్టం భయ్యా. ఎందుకంటే ఆల్రెడీ చూసిన స్టోరీనే టెడ్డీ బడ్డీ, థియేటర్ కి వెళ్లి బొక్క. ఎందుకంటే రొటీన్ స్టోరీ లైన్, ఆత్మ వచ్చి బొమ్మలో ఉండటం, బొమ్మకి హీరో హెల్ప్ చేయడం, ఇదంతా ఇంతకు ముందే చూసాం కదా. ఇంకా వచ్చే కొన్ని సీన్స్ లో అయితే లాజికే ఉండదు, ఓన్లీ మ్యాజికే. ఇంకా సినిమాలో ఆలీ, ముఖేష్ రిషి, అఫ్జల్ అమీర్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. వారిని బాగా ఉపయోగించుకోలేకపోయారు. లాగ్ సీన్స్ ఎక్కువగా ఉండడం, అనవసరమైన కామెడీ సీన్స్ ఉండడం, ఇవల్ల మైనస్. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగోలేవు. సినిమాటోగ్రఫీ చాలా డల్ గా ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా వీక్ గా ఉండడం. డైరెక్టర్ యాంటోనీ విషయానికి వస్తే తన ఈ స్టోరీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అర్థం కాదు. తీసుకున్నా బాగా చూపించలేకపోయాడు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనుకుంటే లైట్ గా రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్స్ మిక్స్ చేశారు. అంతకు మించి చూడొచ్చు, పర్లేదు. ఇది గ్యాస్ బడ్డీ మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.